ఒక రోజున స్టెల్లా ఒక సండే స్కూల్ మీటింగుకు వెళ్ళింది. ఆ కూడికలో మంచి సమరయుడి వృత్తాంతం బోధించారు. వైద్య వృత్తిలో ఒక నర్సుగా కొనసాగుతూ ఉన్న స్టెల్లా మంచి సమరయుడి కథనం గురించి విని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంది. సామూహిక దాడికి గురై దొంగల చేతిలో దెబ్బలు తిని దారి ప్రక్కన దిక్కులేక పడి ఉన్న ఒక బాధితుణ్ణి అలా ఒంటరిగా వదిలి కొందరు ఎలా తమ దారిని వెళ్లగలిగారు? వారు మానవత్వం లేకుండా ఎలా ఉండగలిగారు అని ఆలోచిస్తూ ఉంది. వాస్తవానికి స్టెల్లా ఆ రోజు తన డ్యూటీకి సెలవు పెట్టి ఇంట్లో వంట చేయకుండా తన భర్తతో కలిసి భోజనం చేయడానికి హోటల్కి వెళ్ళింది. భోజనానికి టోకెన్ తీసుకున్నారు. ఆమె భోజనం పెట్టుకోబోతూ ఉండగా దగ్గర నుండి ఏదో మూలుగు వినపడింది. చుట్టూరా వెదికి చూసింది. ప్రక్క గదిలో ఒక వృద్ధురాలు క్రిందపడి మూలుగుతోంది. తానుగాని ఇప్పుడామెకి సహాయం చేయాలా ఏంటి? సెలవు పెట్టి బయటకు ఆనందించాలని తాను వస్తే ఇదేమీ ఆటంకం అనుకుంటూ ఉంది. అప్పటికే ఎవరో ఇక్కడ నర్సుగాని డాక్టరుగాని ఉన్నారా? ఉంటే సహాయం చేయగలరా అని అరుస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి అంబులెన్స్ వస్తుంది. నేను ఆమె వద్దకు వెళ్లనంత మాత్రాన వచ్చే నష్టమేముంది అనుకోబోతుండగా అంతలో మంచి సమరయుడు ఆమె వద్దకు వచ్చి గాయపడిన వ్యక్తిని దాటుకుంటూ వెళ్ళిపోతావా అని అడిగాడు. వెంటనే స్టెల్లా అంబులెన్స్ వచ్చే వరకు వృద్ధురాలికి సహాయం చేస్తూ ఉంది. ఒక వేషధారిలా మిగిలిపోనందుకు ఆమె దేవుని స్తుతించింది. మంచి సమరయుని వలె ఇతరులకు సహాయపడడానికి మీరు సిద్ధమా?